హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉద్యోగంపై పూర్తిగా ఆధారపడకుండా స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగాలనుకునే వారు సొంతంగా వ్యాపారం ప్రారంభించడం ఉత్తమ మార్గం. బిజినెస్ చేయడం వల్ల వ్యక్తిత్వ అభివృద్ధితో పాటు బహుముఖ నైపుణ్యాలను అలవరుచుకునే అవకాశం లభిస్తోంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీకున్న ఆసక్తులు ఏవి, మీరు ఏ రంగంలో దిట్టగా ఉన్నారో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి తెలుసుకున్న తర్వాత మీరు సరైన వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు. అలాగే ఎంచుకున్న రంగంలో మార్కెట్ డిమాండ్ ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. తెలుసుకోబోయే బిజినెస్ పిజ్జా తయారీ వ్యాపారం. పిజ్జా అనేది ప్రతి వయసులోని వారికి ఎంతో ఇష్టమైన ఆహారంగా ఉంది. ఇంట్లోనే రుచికరమైన పిజ్జాలను తయారు చేసి విక్రయించడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలి, ఎంత పెట్టుబడి అవసరం, నెలలో ఎంత లాభం ఉంటుంది అనే వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి అవసరమైన ముఖ్యమైన సామాగ్రి అంటే పిండి, చీజ్, టొమాటో సాస్, టాపింగ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్. ఇవి కొనుగోలు చేయడానికి మొదట 2 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. అంత పెట్టుబడి ఒకేసారి పెట్టలేని వారైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY ద్వారా చిన్నపాటి లోన్ పొందొచ్చు. అలాగే ఇంట్లో సరిపడా స్థలం ఉండాలి. పరిశుభ్రత అనేది ముఖ్యమైన అంశం. ఆహార వ్యాపారానికి సంబంధించిన అవసరమైన లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలి. పరిచయం చేయాలంటే సామాజిక మాధ్యమాలను ఉపయోగించాలి. డెలివరీకి సరైన వ్యవస్థను కూడా సిద్ధం చేసుకోవాలి. ప్రజల్లో పిజ్జా పట్ల ఎప్పుడూ ఆసక్తి ఉండేలా చూసుకోవాలి. మీ మెన్యూలో వెజ్, నాన్ వెజ్, స్పెషల్, మల్టీగ్రెయిన్ వంటి పిజ్జాలను చేర్చితే కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఇంకా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లో ఇప్పటికే పిజ్జా బిజినెస్లు అధికంగా ఉన్నాయి. అందుకే మీరు తయారు చేసే పిజ్జాలను ఇతరుల కంటే భిన్నంగా చేయాలి. కస్టమర్ల అభిప్రాయాల ఆధారంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయాలి. పదార్థాల ధరలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాక్ను జాగ్రత్తగా చూసుకోవాలి. రోజుకు కనీసం 10 పిజ్జాలు విక్రయించగలిగితే 2,000 నుంచి 20,000 వరకు ప్రతిరోజు ఆదాయం ఉంటుంది. నెలకు సగటున 50,000 వరకు లాభం పొందొచ్చు. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే ప్రత్యేక టాపింగ్స్, రుచికరమైన సాసులు, కొత్త డిజైన్లలో క్రస్ట్లు వాడాలి. ఆన్లైన్ ఆర్డర్ల కోసం వెబ్సైట్ లేదా ఫుడ్ డెలివరీ యాప్లలో అందుబాటులో ఉండాలి. ప్రత్యేక ఆఫర్లు, కాంబో ప్యాకేజెస్, డిస్కౌంట్లను ఇవ్వాలి. అలాగే పార్టీలు, వేడుకల కోసం క్యాటరింగ్ సర్వీసులు అందించండి. పిజ్జాలను ఆకర్షణీయమైన ప్యాకేజింగ్లో అందించడం ద్వారా మీ బ్రాండ్ను ప్రజల్లో గుర్తింపు పొందేలా చేయొచ్చు. మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా మీ పిజ్జా బిజినెస్ను ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.